నిన్న ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ప్రపంచపు మొట్టమొదటి ఆటోనమస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా సోలో ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఆవిష్కరించడం జరిగింది. ఈ స్కూటర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే రైడర్ లేకుండానే ఈ స్కూటర్ తానంతట అదే రైడ్ చేసుకుని వెళ్ళిపోతుంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు నిజంగానే ఈ స్కూటర్ ని డెవలప్ చేశారా, లేదంటే ఏప్రిల్ ఫూల్స్ డే రోజున ప్రజల్ని ఫూల్స్ ని చేశారా? పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడి ఛానల్ తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో వీడియోని చివరి వరకు చూడండి. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సోలో ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రీసెర్చ్ ని స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఓలా సోలో ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క వీడియో చూద్దాం. అసలు ఈ స్కూటర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఓలా సోలో ఎలక్ట్రిక్ స్కూటర్ రైడర్ అవసరం లేకుండానే తానంతట అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేస్తుందని చెప్పి ఓలా కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అలానే చుట్టుపక్కల ట్రాఫిక్ ని ఈ స్కూటర్లో ఉన్న కెమెరాల ద్వారా సెన్స్ చేసుకుని తానంతట అదే ఎటువంటి యాక్సిడెంట్స్ లేకుండా వెళ్ళిపోతుందని చెప్తున్నారు. ట్రాఫిక్ రోడ్ కండిషన్స్ కానీ ఈజీగా పార్కింగ్ చేసుకోవడం అనేది ఈ స్కూటర్ యొక్క అడ్వాంటేజెస్. అలానే ఈ స్కూటర్ ఏదైతే ఉందో ఇది ఆటోనమస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మాత్రమే కాదు, ఒలానమస్ స్కూటర్ అని చెప్పి వీళ్ళ ఒక కొత్త పేరును కూడా చెప్పారు. ఇందులో కొన్ని ప్రత్యేకమైన ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ వచ్చి విశ్రమ్ అనే ఒక ఫీచర్ ఉంటుంది. ఇన్ కేస్ ఈ స్కూటర్ యొక్క ఛార్జింగ్ టైం అయిపోతుంది అనుకోండి, ఛార్జింగ్ అయిపోతుంది అనగానే తానంతట అదే దగ్గరలో ఉన్న హైపర్ ఫాస్ట్ ఛార్జింగ్ ని లొకేట్ చేసుకుని ఆ స్కూటర్ తానంతట అదే ఛార్జింగ్ చేసుకుంటుందని చెప్తున్నారు. ఇంకొక ఫీచర్ ఏంటంటే ఈ స్కూటర్లో హ్యూమన్ మోడ్ అని ఒకటి ఉందంట. అంటే మనుషులతో ఈ స్కూటర్ మాట్లాడుతుంది. అది ఎలాగంటే కృత్రిమ AI ద్వారా ఈ స్కూటర్ మాట్లాడుతుంది. ఈ స్కూటర్ని ఓలా యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న తర్వాత స్కూటర్ తానంతట అదే ఎవరైతే పర్సన్ ఉంటారో ఆ పర్సన్ దగ్గరికి పికప్ పొజిషన్కి వచ్చి ఆ స్కూటర్ ఎక్కించుకుంటుంది, డెస్టినేషన్ తీసుకెళ్తుంది. అలానే గ్రాసరీస్ని తీసుకురావడానికి కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ని బుక్ చేసుకోవచ్చు. గ్రాసరీస్ పెడితే డెస్టినేషన్కి రీచ్ అయిపోతుంది. ఇది క్లుప్తంగా ఓలా సోలో ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన బ్రేక్ డౌన్ వీడియో చేసే ముందు ఒకసారి మనం 3 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. 2021 సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖున సరిగ్గా 3 సంవత్సరాల క్రితం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఒక వీడియో పెట్టారు వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో. అదేంటంటే వరల్డ్స్ ఫస్ట్ ఆటోనమస్ ఫ్లయింగ్ కార్. అంటే 3 సంవత్సరాల క్రితం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు సిమిలర్ గా ఇదే టైటిల్ పెట్టి ఎగిరే ఎలక్ట్రిక్ కార్ అని చెప్పి ఒక వీడియో లాంచ్ చేశారు. ఆ వీడియోలో కొన్ని మాటలు ఉంటాయి. ఫస్ట్ మాట ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ కార్ మేము 6 సంవత్సరాల పాటు రీసెర్చ్ మరియు డెవలప్ చేసామని మాట చెప్తారు. 2017 సంవత్సరంలో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీని స్థాపించారు. 2021 సంవత్సరానికి 6 సంవత్సరాలు ఎలా అయింది అక్కడే మనకి లాజిక్ అర్థమవుతుంది. తర్వాత రెండు సార్లు ఇదే పదాన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఇంకో మాట ఏం చెప్తారంటే ఈ ఎలక్ట్రిక్ కార్ ని అసలు ఛార్జింగ్ చేయాల్సిన అవసరం లేదని చెప్తారు. ఈ ఎలక్ట్రిక్ కార్లో ఉపయోగించే మెటీరియల్ ఏదైతే ఉంటుందో జర్మనీ దేశంలో F1 కార్లో ఉపయోగించిన మెటీరియల్, అమెరికా దేశంలోని ఫైటర్ జెట్స్ లో ఉపయోగించిన మెటీరియల్, శివాజీ నగర్ లో ఉన్న సాఫ్ట్ డ్రింక్స్ ఏదైతే ఉంటాయో ఆ మెటీరియల్ తీసుకొచ్చి ఈ ఎలక్ట్రిక్ కార్ని తయారు చేయడానికి ఉపయోగించామని చెప్తూ ఈ కార్ని కేవలం ఒక చేత్తోనే ఎత్తేయచ్చు, కానీ మేము రిస్క్ తీసుకోవద్దని చెప్తాం అని చెప్పి ఎటకారంగా చెప్తారు. సో ఈ డైలాగులు విన్నగానే అర్థమైపోతుంది మంచి ఫూల్కి ఏప్రిల్ ఫుల్ వీడియో ప్లాన్ చేస్తారని. నెక్స్ట్ ఆ వీడియోలో ఇంకొక మాట కూడా ఉంటుంది. ఇథిరియం అయాన్ అనే ఒక బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ ద్వారా తాము ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్లో యూజ్ చేసాము, కాబట్టి అసలు దీనికి ఛార్జింగే అవసరం లేదని చెప్తారు. ఇక్కడ ఇథిరియం అంటే ఏంటంటే ఇది ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీ. నిజ జీవితంలో అసలు బ్లాక్ చైన్ టెక్నాలజీ అటువంటి బ్యాటరీ ఉండదు, కానీ వీళ్ళు ఇథిరియం అని ఎటకారంగా పెట్టారు. సో అది టెక్నికల్గా తెలిసిన వాళ్ళకి అర్థమైపోతుంది ఏదో జోక్ వేస్తున్నారని చెప్పి. సో అందువల్ల ఇది ఎటువంటి ఛార్జింగ్ అవసరం లేకుండానే వర్క్ అవుతుందని చెప్తారు. సో ఈ మాట విన్న తర్వాత మ్యాక్సిమం అందరికీ అర్థమైపోద్ది వీళ్ళు ఏప్రిల్ ఫూల్ కోసం ప్రిపేర్ చేసిన స్క్రిప్ట్ అని చెప్పి. ఇది 3 సంవత్సరాల క్రితం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అప్లోడ్ చేసిన ఏప్రిల్ ఫూల్స్ వీడియో. ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత నిన్న ఏప్రిల్ 1వ తారీఖున ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మళ్ళీ సిమిలర్గా అదే టైటిల్తో వరల్డ్స్ ఫస్ట్ ఆటోనమస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనే పేరుతో ఓలా సోలో ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పి ఒక వీడియో పెట్టారు. వీళ్ళు వీడియోలో స్టార్టింగ్ లో మాట ఏం చెప్తారంటే Quickie.ai యూజ్ చేసామని చెప్తున్నారు. అసలు Quickie.ai అనేది ప్రపంచంలోనే లేదు. ఫస్ట్ విషయం, ఇది ఓలా కంపెనీ వాళ్ళు క్రియేట్ చేసిన మాట. రెండోది, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో లామో 9000 చిప్ని యూజ్ చేసామని చెప్పారు. చాలా జాగ్రత్తగా ఉండండి. లామో 9000 చిప్ అనేది ఎక్కడ లేదు. ఇక్కడ కామెడీ ఎదిరిపోద్ది. లామో అనేది ఒక నవ్వడానికి ఒక కామెడీ పదం అనమాట. ఎవరైనా చాటింగ్ చేసినప్పుడు LMAO అని చెప్పి మెసేజ్ సెండ్ చేస్తారు. దీని ఫుల్ ఫామ్ ఏంటంటే లాఫింగ్ మై యాస్ ఆఫ్, అంటే నవ్వి నాకు కింద నొప్పి వస్తుంది అనే మీనింగ్ వచ్చే పదమే లామో. సో లామో 9000 చిప్ని మేము యూజ్ చేసామని చెప్పి అందులో ఎటకారంగా వాళ్ళు లేనిదాన్ని ఒక పదాన్ని క్రియేట్ చేసి పెట్టారు. అలానే విశ్రమ్ ఫీచర్ ఒకటి ఉంది. దీనికి ఎలక్ట్రో
స్నూజ్ క్వాంటమ్ అనే ఒక టెక్నాలజీ ఉందని చెప్తారు. అసలు ప్రపంచంలో లేదు ఇటువంటి టెక్నాలజీ లేదు. మళ్ళీ వీళ్ళే ఈ పదాన్ని కూడా కనిపెట్టారు. ఇక మరొక విషయం ఏంటంటే ఆ వీడియోలో చూస్తే ఓలా స్కూటర్ వస్తుంది, రాగానే ఆ పర్సన్ ఎవరైతే ఉంటాడో ముందు కూర్చోడు, వెనక్కి సాపుకుని కూర్చుంటాడు. అది ఇంకో కామెడీ అర్థం చేసుకోమని చెప్పి. స్కూటర్ ఎవరైనా వెనక్కి సాపకుండా ఎదరు కూర్చుంటాడు, ఎవరో ఉన్నట్టుగా వెనక్కి వెళ్ళి ఆయన కూర్చుంటాడు. ఈ లాజిక్స్ అన్ని అర్థం చేసిన తర్వాత ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మరొకసారి సక్సెస్ఫుల్గా ప్రజలకి ఒక ఏప్రిల్ ఫూల్ వీడియోని అందించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం టెక్నికల్గా మాట్లాడుకుందాం. నిజంగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు వీళ్ళ సోలో ఎలక్ట్రిక్ స్కూటర్లో చూపించినట్టుగా రియాలిటీగా పాసిబిలిటీ అవుతుందా అంటే కొన్ని పాసిబిలిటీస్ మాట్లాడుకుంటే ఇప్పటికి మన భారతదేశ మార్కెట్లో లైగర్ కంపెనీ వాళ్ళు లైగర్ ఎక్స్ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని మార్కెట్లోకి ఆవిష్కరించడం జరిగింది. ఈ లైగర్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఎవరైనా రైడర్ కూర్చుంటే కాలు కింద పెట్టకుండానే ఆటోమేటిక్గా సెల్ఫ్ బ్యాలెన్సింగ్ అయిపోద్ది. ఇందులో గైరోస్కోపిక్ టెక్నాలజీని యూజ్ చేశారు. ఇంచుమించుగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లో చూపించినట్టుగా టెక్నాలజీ అందులో ఉంది. కాకపోతే ఓలా స్కూటర్లో ఆటోమేటిక్గా దానంతట అదే రైడ్ చేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. అది ఇందులో లేదు. సో వీళ్ళు ఏ టెక్నాలజీని యూజ్ చేస్తామని చెప్తున్నారు. 2017 సంవత్సరంలోనే మనకి యమహా కంపెనీ వాళ్ళు సెల్ఫ్ బ్యాలెన్సింగ్ బైక్ని తీసుకొచ్చారు. ఆ బైక్లో ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అయ్యే బైకే కాదు, తానంతట అదే రైడింగ్ చేసుకునే బైక్ కూడా ఉంది. పాపులర్ కంపెనీ యమహా కంపెనీ 2017లో ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇవాళకి మార్కెట్లో తీసుకురాలేదు. సాధ్యాలు ఎలా ఉన్నాయంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని చాలా ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేసి, అంటే ఒక కస్టమర్ ఎఫర్ట్ చేయలేని ప్రైస్తో దీన్ని డెవలప్ అయినా చేయాలి. సేఫ్టీ పరంగా ఎక్కువ కన్సర్న్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఆటోమేటిక్గా సెల్ఫ్ బ్యాలెన్సింగ్ వాహనాలు ఏదైతే అటానమస్ వెహికల్స్ ఉన్నాయో 2 చక్రాల మీద వెళ్ళే వాహనాన్ని సేఫ్టీ కన్సిడరేషన్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు కార్ల విషయానికి ఇప్పటికీ అటానమస్ కార్లు మార్కెట్లో ఉన్నాయి. అయితే 4 చక్రాల మీద వెళ్తుండే 4 చక్రాల మీద వెళ్ళిన దానికి కొన్ని సేఫ్టీ కన్సర్న్స్ ఉన్నాయి. అటువంటిది 2 చక్రాల మీద వెళ్ళే అటానమస్ స్కూటర్ అని చెప్తున్నారు. చివరిగా ఇటువంటి వెహికల్స్కి అయితే ప్రజెంట్ మార్కెట్ అయితే లేదు. వీళ్ళు హైప్ చేసుకోవడానికి లేకపోతే చూపించుకోవడానికి అయితే పెట్టిన ఒక ఫన్ వీడియోగానే మనం దీన్ని భావించవచ్చు. ఇది పూర్తిగా ఓలా సోలో ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన సమాచారం. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడి రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కనెక్ట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏఐ కనెక్ట్ కోసం ఏఐ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.